మందుబాబులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల్ని పెంచబోతుందా అంటే అవుననే తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లో మద్యం ఆదాయంపై భారీగా అంచనాలు పెట్టుకున్నట్లు చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. అదేదో సినిమాలో దేశంలో మందుబాబులకు మించిన దేశభక్తులున్నారా అనే డైలాగ్ ఉంటది. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం మందుబాబులు అనే అర్థం వచ్చేలా అతని స్పీచ్ ఉంటది. వినడానికి అతియోశక్తిగా అనిపించిన ప్రస్తుత ప్రభుత్వాలకు మందుబాబులే ఆదాయ మార్గాలుగా కనిపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హామీలు నెరవేర్చాలంటే తప్పనిసరిగా ఆదాయం పెంచుకోవాలి. ఇప్పటికిప్పుడు ధరలు పెంచినా జనం నుంచి తీవ్ర ఆగ్రహం వస్తుంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందంటే అది లిక్కరు రేట్లు పెంచడమే ఒకటే మార్గం అనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 తర్వాత లిక్కర్ రేట్లు భారీగా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ సంవత్సరం లిక్కర్ అమ్మకాల ద్వారా 40,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా 36,493 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో వరుస ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలకు కలిసొచ్చింది. ఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. రాజకీయ నాయకులు డబ్బును లెక్క చేయక అటు కార్యకర్తలు ఇటు ఓటర్లకు మద్యం పంపిణీ చేసిండ్రు. ఈ ఏడాది సైతం పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్, ఆపై జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ వరుస ఎలక్షన్స్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బాగానే ఉంటాయని భారీ అంచనాలు అయితే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అటు కల్తీ మద్యం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చీప్ లిక్కర్ ను అదుపు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. అటు వరస్ట్ కేసులో కమ్సే కమ్ 20% రేట్లన్నా పెంచితే బెడరేమో అన్న ఆలోచనలో ఉందంట సర్కార్. చూడాలి మరి ఎంత రేట్లు పెరుగుతాయో మందుబాబులకు.